అందరికీ షలో ప్రార్థన. మహాగణుడవు, అత్యంత ప్రేమస్వరూపివి, కరుణామయుడవు, దయామయుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామంకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి నీతో మాట్లాడటానికి మాకు అవకాశం అనుగ్రహించి తండ్రి అనుకూల సమయం అనుగ్రహించి విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడిన మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా మమ్మల్ని మీ రూపంలోనికి మార్చుకున్నటకు ప్రేరేపించి బలపరచమని ఈ మా మనవులను మా రక్షకుడికి వచ్చి నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యావే ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా, యావే ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా, యెషువా మెస్సీయలోనే నీతిమంతులుగా మార్చెను. యెషువా మెస్సీయలోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీతు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో యావే గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో యావే గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. లేవియకాండము 4వ అధ్యాయము 1వ వచనంలో యావే వారు మోషే అహరోనులతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. లేవీయులలో కహతీలలో 30 సంవత్సరముల ఉన్న వారిని 50 మందిని, 35 సంవత్సరముల నుంచి 50 సంవత్సరముల వరకు ఉన్న వారిని ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి పని చేయడానికి పని చేయగల వారందరినీ సంఖ్య లెక్కించమని తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట, ఇవన్నిటినీ పరిశుద్ధ స్థలాన్ని రెడీ చేయాలి. తెరలను, అడ్డుకర్రలను ఇవన్నీ కూడా ఈ కహతీలు రెడీ చేసి ఆ తర్వాత ఆ కహతీలు మోయాలి ఆ పరిశుద్ధ స్థలమును. వారు చావకుండానట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు, వారు ముట్టకూడదు. అయితే ఈ పరిశుద్ధ స్థలము మోయటం వారి యొక్క భారము. ఈ పరిశుద్ధ స్థలము అడ్డుతెరలు, నిలువుతెరలు, ఈ అడ్డుకర్రలు ఇవన్నీ కూడా తయారు చేయటం లేదా పరిశుద్ధ స్థలం నిర్మించటం అనేది వీరి యొక్క భారమై ఉన్నది. ఇంకా ఎలియాజరు పై విచారణలోనికి వచ్చేవి ఏంటంటే దీప తైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్య అభిషేక తైలము, మందిరమంతటిపై విచారణ, పరిశుద్ధ స్థలములలోనేమి ఉపకరణములలోనేమి వీటన్నిటి మీద విచారణకర్తగా ఎలియాజరు యొక్క భారమై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ
కహతీయులను లేవీయులను నుండి ప్రత్యేకింపకూడదని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. వీరు చావకుండా ఉండటానికి, ఎవరు కహతీయులు చావకుండా ఉండటానికి వారి వారి పని భారమును వారికి నియమించాలి. పనియు వారి యొక్క భారమును నియమించాలని ఆశయం వారి తెలియజేస్తున్నాడు. రెప్పపాటున సేపైనా చూచుటకు లోపలికి రాకూడదు, పరిశుద్ధ స్థలంలోనికి వీరు రాకూడదు. ఒకవేళ వస్తే ఈ కహతీలు అనబడిన వారు చనిపోతారు. అంటే లోపలికి వస్తే పరిశుద్ధ స్థలంలో ఎవరైతే అడుగు పెడతారో రెప్పపాటు చూడటానికి కూడా అవకాశము ఇవ్వలేదు. కాబట్టి ప్రియ ఎలోహిం సంగమా, ఆయన పరిశుద్ధమైన దానిని మనం తీసుకోవాలి, ముట్టాలి అంటే మనము కూడా పరిశుద్ధంగా పవిత్రముగా ఉండాలని ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలోనే రాసి పెట్టి ఉంచాడు. బల్ల తీసుకునేటప్పుడు లేదంటే పస్కా భోజనం చేసేటప్పుడు ఆయన శరీరం నుంచి మనం తినేటప్పుడు పరిశుద్ధమైనది కాబట్టి మీరు ముట్టడుగుడి, అపవిత్రముగా ముట్టకూడదు, దీనిలో చేయవేయకూడి అని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథంలోనే ఆశయం వారు తెలియజేస్తూ ఉన్నారు, పరిశుద్ధమైన దానిని ముడితే మీరు మరణించదరని. కాబట్టి మనం పరిశుద్ధముగా మన జీవితాలను మలుచుకోవడానికి యావే ఈ వాక్యం మన ప్రేరేపణలోకి ప్రేరేపించాడు, మన జ్ఞానంలోనికి ఆయన తీసుకువచ్చాడు. ఆమేన్.